మొత్తం ఇక బ్లాక్ అయిపోతుంది లైఫ్. ఓకే, అలాగే సత్యనారాయణ గారు, అంటే 1 year నుండి ఇప్పుడు సిల్వర్ అండ్ గోల్డ్ ఈటీఎఫ్ లు చాలా ప్రాఫిట్స్ ఇచ్చాయి. మరి ఇప్పుడు ఈటీఎఫ్ లు కొనడం సేఫేనా లేకపోతే బాండ్స్ సేఫా? ఏం అడ్వైజ్ ఇస్తారు? ఇప్పుడు ప్రజెంట్ విశ్లేషకులు అయితే తగ్గుతుందనే చెప్తున్నారు. అయితే గోల్డ్ సిల్వర్ ఇంకా ఫాల్ అవుతుంది. అయితే ఎప్పటి వరకు ఈ ట్రంప్ సుంకాలు టారిఫ్లు, ఇంకా ఒకటి రీజన్ కూడా ఉంది, ఇంకొకటి కూడా ఉంది. వాళ్ళ అమెరికా రష్యా అణ్వాయుధాల ఒప్పందం ఉండేది అంతకుముందు, అది ఈ రోజు తోటి క్లోజ్ అవుతుంది. మళ్ళీ ఈ అణ్వాయుధాల ఒప్పందం ఏదైతే ఉందో మళ్ళీ రెన్యువల్ చేయాలన్నా, సేమ్ చేయాలన్నా, ఏమన్నా అందులో అమెండ్మెంట్స్ మార్పులు చేర్పులు చేయాలా అనేది రేపు జరుగుతుంది. అది రేపు మళ్ళీ మనము డిస్కస్ చేయొచ్చు. ఎందుకు అంటున్నానంటే ఈ రోజు తోటి ఇక్కడైతే ముగుస్తుందో మనకి డే టైం అయినప్పుడు అమెరికాలో నైట్ టైం, అమెరికాలో మనకి అంటే ఇవాళ రాత్రికి అమెరికాలో డే టైం అయినప్పుడు అమెరికా రష్యా వాళ్ళు చర్చలు జరిపి ఈ అణ్వాయుధాలకు సంబంధించినటువంటిది అంతకుముందు అంటే వరల్డ్ లో ఎవరు అంటే అమెరికా రష్యానే. ఈ అమెరికా వాళ్ళ దగ్గర ఎంత అణ్వాయుధాలు ఉన్నాయి, రష్యా దగ్గర ఎంత అణ్వాయుధాలు ఉన్నాయి, నీ దగ్గర డేటా, నా దగ్గర డేటా, ఇక మిగతా ప్రపంచ దేశాలందరి దగ్గర కూడా అణ్వాయుధాలు ఉంటాయి. కాకపోతే అంతకనంగా వాళ్ళ దగ్గర ఉన్నంతగా మన దగ్గర ఉండవు. అందుకని ప్రపంచ దేశాలన్నీ కౌంట్ చేయకుండా ఓన్లీ అమెరికా రష్యానే అణ్వాయుధాల ఒప్పందం జరుగుతుంది. అయితే ఈసారి ట్రంప్ ఏమంటుండు, అమెరికా రష్యా కాదు చైనాను కూడా యాడ్ చేయాలంటుండు. చైనా దగ్గర కూడా అణ్వాయుధాలు ఉన్నాయి కాబట్టి ఈ చైనా వాళ్ళు కూడా యాడ్ చేసి వాళ్ళ దగ్గర ఏముందో వాళ్ళ డేటా తీసుకొని, అంటే రేపు రాబోయే రోజుల్లో అమెరికా రష్యా తర్వాత ఎవరు లీడింగ్ అంటే చైనా వాళ్ళు. ఈ చైనా వాళ్ళ దగ్గర కూడా డేటా తీసుకోవాలనేది ఇవాళ జరుగుతుంది, ఇవాళ నైట్కి అవుతుంది. రేపటికి మళ్ళీ మనము ఈ 99% సేమ్ రెన్యువల్ చేస్తారు. అంటే అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఎక్స్పైర్ అయింది కాబట్టి మళ్ళీ ఆ అణ్వాయుధాల ఒప్పందం సంబంధించింది ఏదైతే ఉందో సేమ్ మళ్ళీ యాస్టీజ్ అన్నారు అనుకోండి, మామూలు మళ్ళీ ఒక ఎన్నేళ్ళు టైం పెట్టుకుంటారు. ఆ టైం ఫ్రేమ్ అవన్నీ మనం రేపు మనం చెప్పొచ్చు. అయితే ఈసారి చైనా కూడా యాడ్ చేస్తారు కాబట్టి మరి చైనాని ఎంతవరకు యాడ్ చేస్తారు, వాళ్ళ దగ్గర అణ్వాయుధాలు ఎంత ఉండాలి, వీళ్ళ దగ్గర ఎంత ఉన్నాయి, వీళ్ళు ఎంతవరకు ఉంచుకోవచ్చు, రేపు ఏదైనా జరిగితే ఎంతవరకు అనేది కూడా మనకి రేపు తెలుస్తుంది. ఇవన్నీ న్యూస్ తోటి ఇప్పుడు ట్రంప్ మారిపోయినట్టే కనబడుతుంది ప్రజెంట్ సిచ్యువేషన్ లో. అంటే మారిపోవటం అంటే ఈ వారం రోజుల నుంచి అంటే 4 రోజుల నుంచి ఎప్పుడైతే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు న్యూట్రల్ చేసిన దగ్గర నుంచి ఈ కెవిన్ వర్షిని ఆయన అఫీషియల్ గా అపాయింట్ చేసిండో ట్రంప్, అక్కడి నుంచి ఇక సిచ్యువేషన్ మారిపోయింది. గోల్డ్ సిల్వర్ లోను ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది, మనకి ట్రేడ్ డీల్ జరిగింది. మనకి ఇంకా పాజిటివ్ న్యూస్ మన ఇండియాకి, ఎందుకంటే మన రూపాయి బలోపేతం అవుతుంది. మనం ఎక్స్పోర్ట్స్ మామూలుగా కాదు, అంతకుముందు ఎవరికైతే మనం అమెరికా ఎక్స్పోర్ట్ చేయాలి, ఇప్పుడు ఈ 1 సంవత్సర కాలం నుంచి మనం యూరోప్ వాళ్ళతో అనుకోండి, ఇరాన్ వాళ్ళతో అనుకోండి, వేరే దేశాలు చైనాతో అనుకోండి, ఇవన్నీ డీల్ జరుగుతూ వచ్చినాయి. 1 year నుంచి ఏవైతే ఎక్స్పోర్ట్స్ ఉన్నాయో అమెరికాకి ఆగిపోయిన ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా మనము ప్రపంచ దేశాల్లో వేరే దేశాలతో టైఅప్లు పెట్టుకోవడం జరిగింది. మనం వాళ్ళకి మళ్ళీ చేయాలి, మనం వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయాలి, మళ్ళీ ఇప్పుడు అమెరికాకి చేయాలి. అంటే మనకి ఎంత బలోపేతం అవుతుందంటే మన రూపాయి బలోపేతం అవుతుంది, ఎక్స్పోర్ట్స్ మామూలుగా పెరగవు. అంటే మన షేర్ మార్కెట్ కి రాబోయే చాలా చాలా మంచి రోజులు ఉన్నాయి, షేర్లు కూడా వాల్యూ ఉన్నాయి. అంటే ఎక్స్పోర్ట్స్ ఓరియంటెడ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ షేర్లన్నీ మామూలుగా పెరగవు రాబోయే రోజుల్లో, మళ్ళీ అవి మల్టీ బ్యాగర్లు అయితే. అయితే మళ్ళీ వీటితో పాటు ఇప్పుడు గోల్డ్ సిల్వర్ ట్రంప్ మారిపోయింది కాబట్టి ఏదైనా పాజిటివ్ న్యూస్ ఉందంటే గోల్డ్ సిల్వర్ తగ్గే అవకాశాలే కనబడుతున్నాయని ఈ రోజు మళ్ళీ విశ్లేషకులు చెప్పడం జరిగింది. ఈ రోజు లోయర్ సెక్యూరిటీకి రావడం జరిగింది. ఇప్పుడు 7% మైనస్ లో ట్రేడ్ అవుతుంది. ఏది ఎంసెక్స్ ఎక్స్చేంజ్ లో. ఎంసెక్స్ ఎక్స్చేంజ్ అంటే దీనికి ఫిజికల్ మార్కెట్ వేరే ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఫ్యూచర్స్ మార్కెట్ అంటాం. ఫ్యూచర్స్ మార్కెట్ లో ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, 1 నెల 2 నెలలు 3 నెలలు టైం ఉంటుంది. మంత్ ని బట్టి అక్కడ మార్జిన్ వరకే పే చేయాల్సి ఉంటుంది, డెలివరీ ఇచ్చేది ఉండదు, డెలివరీ తీసుకునేది ఉండదు. కాబట్టి ఇదంతా కూడా ఒక స్పెక్యులేషన్ కిందకి వస్తుంది. నిర్మలా సీతారామన్ గారు కూడా ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈ F&O ఎవరైతే చేస్తున్నారో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంతా కూడా ఇదంతా కూడా ఒక గ్యాంబ్లింగ్, మీరు ఇదంతా సట్టాబేరం అంటే ఏంటిది, అందుకే ట్యాక్సులు పెంచాల్సి వచ్చిందని చెప్పేసి కూడా ఇప్పుడు సత్యనారాయణ అంటే మార్కెట్స్ ఇది ఇంకా పేపర్ లోకి రాలేదు. ఈ న్యూస్ రేపొద్దున పేపర్ లోకి ప్రింట్ అయింది. F&O అంతా కూడా సట్టాబేరం అంటే ఇప్పుడు ఎవరైతే గోల్డ్ సిల్వర్ F&O మార్జిన్లతో ట్రేడ్ చేసిర్రో వాళ్ళందరూ కూడా అందుకే అని చెప్పేసి చెప్పడం జరిగింది. చెప్పమ్మా. ఓకే, ఎస్, అంటే ఇప్పుడు మార్కెట్